So, good morning, students. So, my name is Dr. Gan Singh. I am from Government Degree College. So, today my topic is one of the very interesting and one of the most beautiful family in this world. So, students, ఆల్రెడీ ఇంతకుముందు మీరు వినే ఉంటారు ఆర్కిడేసి అనే కుటుంబం యొక్క పేరు. సో స్టూడెంట్స్, ఇక్కడ ఇంతకుముందు మనము కొన్ని కుటుంబాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఫ్యాబేసి కావచ్చు, సిసాల్పినేసి కావచ్చు, ఆస్టరేసి కావచ్చు, అనోనేసి కావచ్చు. సో ఈ విధంగా ఇంతకుముందు మనం కొన్ని కుటుంబాల గురించి విపులంగా చర్చించుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు మనము మొత్తం ఈ యొక్క వృక్ష వర్గీకరణ శాస్త్రంలోని అత్యంత అందమైన కుటుంబముగా పరిగణించబడేటటువంటి అత్యంత అందమైన పుష్పాలను కలిగి ఉన్నటువంటి ఏకదళ బీజాలకు చెందినటువంటి కుటుంబమైన ఆర్కిడేసి కుటుంబం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో నిజంగా ఈ యొక్క కుటుంబము ఎన్ని ప్రత్యేకతలను కలిగి ఉందంటే, ఈ ప్రత్యేకతల వల్లనేమో ఇది అత్యంత ప్రజాదరణ పొంది ఈ యొక్క ఏకదళ బీజాల్లోనే ఒక అతిపెద్ద కుటుంబముగా ఇది పరిగణించబడుతుంది. సో స్టూడెంట్స్, ఇందులో ఉన్నటువంటి మనము కొన్ని ముఖ్యమైన లక్షణాలను కావచ్చు, కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి తెలుసుకునే ముందు ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. సో ఆర్కిడేసి, ఈ యొక్క ఆర్కిడేసి కుటుంబాన్ని మనము ఆర్కిడ్ కుటుంబముగా పేర్కొంటాము. సహజంగా వీటిని ఆర్కిడ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పుష్పాలను, ఎందుకు ఈ కుటుంబం అంత ప్రాచుర్యం పొందింది అంటే, ఇందులో ఉన్నటువంటి పుష్పాల యొక్క నిర్మాణం, ఆ యొక్క పుష్పాల యొక్క నిర్మాణమే ఈ యొక్క కుటుంబానికి అంత గొప్ప పేరును తెచ్చిపెట్టింది. సో ఇందులో ఉన్నటువంటి షాంపుల్గా కొన్ని పుష్పాలను మీకు నేను చూపిస్తాను, చూడండి. సో ఈ పుష్పాలను చూడండి. ఈ పుష్పాలను మీరు ఏవైతే ఈ యొక్క ఆర్కిడేసికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒక అతిపెద్ద లక్షణం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షక పత్రాలు, ఏవైతే ఈ యొక్క పరిపత్రాలు ఉన్నాయో, ఈ పరిపత్రాల్లో ఒక పత్రం ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండి ఈ విధంగా అన్నింటికంటే కొంచెం భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. దీని వలన ఈ పుష్పంలో చూడండి, ఈ పుష్పంలో చూడండి, ఈ పుష్పంలో చూడండి. సో ఇది కొంత ప్రత్యేకతను సంతరించుకోవడం వలన ఇది అత్యంత మరికొంత ఆకర్షణీయంగా, ఇంకొంచెం అందంగా కనిపించడానికి అవకాశం కలిగినట్లయింది. సో దీని యొక్క వర్గీకరణ కనుక చూసినట్టయితే, ఇది మనకు ఇంతకుముందు చెప్పినట్టు క్లాస్ ఏదైతే ఉందో ఇది ఏకదళ బీజాలకు చెందినటువంటి సిరీస్. చూసినట్టయితే ఇది మైక్రోస్పెర్మే. కుటుంబం చూసినట్టయితే ఆర్కిడేసి. సో దీంట్లో సహజంగా మనకు మామూలుగా ప్రజాతి చూసినట్టయితే ఆర్కిస్, జాతి చూసినట్టయితే మస్కులా గురించి మనకున్నటువంటి సిలబస్ ప్రకారం ఈ యొక్క మొక్క గురించి మనము విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది సామాన్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి మొక్కను ఒకసారి మనం మామూలుగా దీన్ని చూడవచ్చు. సో స్టూడెంట్స్, ఈ యొక్క కుటుంబం యొక్క విస్తరణ మనం ఒకసారి పరిశీలించినట్టయితే దాదాపుగా 800 ప్రజాతులతోని 25,000 జాతులతోని ఇది మొత్తం ట్రాపికల్ రీజియన్, అంటే ఇది ఉష్ణమండల ప్రాంతాలు మరియు ధ్రువ ప్రాంతాల్లో అతి తక్కువగా అరుదుగా ఈ యొక్క మొక్కలన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. అదే మన దేశంలో చూసినట్టయితే దాదాపుగా 300 ప్రజాతులు మరియు 881 జాతులతోని ఈ యొక్క కుటుంబం విస్తరించి ఉంది. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లలో చూసినట్టయితే 37 ప్రజాతులు మరియు 67 కుటుంబాలతో
ఈ యొక్క కుటుంబపు మొక్కలు అన్ని భాగాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా విస్తరించి ఉన్నాయని చెప్పవచ్చు. సో ప్లీరోథాలస్ ఇందులో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాతికి చెందినటువంటి మొక్క. ఇందులో దాదాపుగా 1100 వివిధ రకాల జాతులతో కూడి ఇది అతిపెద్ద ప్రజాతిగా ఈ యొక్క కుటుంబం కలిగి ఉంది. సో ఆర్కిడ్ ఏదైతే ఉందో ఈ ఆర్కిడ్ యొక్క ప్రజాతి పేరు మీదనే దీన్ని మనము ఆర్కిడేసి అనే పేరుని ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ ఇందులో ఉన్నటువంటి కొన్ని మనము ముఖ్యమైనటువంటి మొక్కల్ని కనుక చూసినట్టయితే సో ఇందులో ఈ మొక్కల్ని చూడండి స్టూడెంట్స్, కొన్ని ఈ యొక్క బల్బోఫిల్లం, సైప్రిపిడియం, డెండ్రోబియం, హేబెర్నినా, మెలాక్సిస్, ఓబెరోనియా, అన్సిడియం, ఆర్కిస్, వాండా అండ్ వనిలా. సో ఈ విధంగా మనం ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పేర్లు. స్టూడెంట్స్ ఈ పేర్లు మనము సాధారణంగా ఎక్కువగా వాడడం కాబట్టి పేర్లన్నీ మనకు చాలా కొత్తవిగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక వీటి యొక్క ఆకృతి మరియు ఆవాసాన్ని కనుక పరిశీలించినట్టయితే ఇవి ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఎపిపైట్స్ అంటే ఇది వృక్షోపజీవి. దీనికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ మనం వ్యాండాగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యాండా గురించి మనకు ఇంటర్మీడియట్ లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మీసోఫైట్స్. మీసోఫైట్స్ అంటే మనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యొక్క మధ్య రకం మొక్కలు. ఇందులో ఇది హేబనేరియా. ఏదైతే ఈ యొక్క సాఫ్రోఫైట్స్ ఉన్నాయో, సాఫ్రోఫైట్స్ అంటే కొన్ని పూతికాహార లక్షణాలను కలిగినటువంటి మొక్కలు. ఇది నియోటియా. లిథోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాల్క్సిస్. ఈ విధంగా బహువార్షిక లేదా ఏకవార్షిక గుల్మాలు. నిజంగా ఈ మొక్కలు ఎంతో వైవిధ్యతను చూపెడతాయి. నిజంగా ఇవి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు బల్బోఫిల్లం కావచ్చు, వాండా కావచ్చు, ఇవి వృక్షోపజీవులుగా, మరియు కొన్ని నేలపై పెరిగే జీవులుగా, అదే కొన్ని పూతికాహారాలుగా కూడా ఈ యొక్క మొక్కల్ని మనము పరిగణించవచ్చు, చూడవచ్చు. సో ఇందులో వేరు వ్యవస్థగా చూసినట్టయితే ఇది మనకు సో దీనికంటే ముందు ఇవి ఎక్కువగా పెరినియల్ హెర్బ్స్ అంటే బహువార్షిక మొక్కలు. బహువార్షిక చిన్న చిన్న గుల్మాల వంటి నిర్మాణాలు. తర్వాత వెనిలా మొక్క ఏదైతే మనం ఐస్ క్రీమ్ లో వాడతామో వెనిలా, ఇది ఒక క్లైంబర్. క్లైంబర్ అంటే ఎగబ్రాకుతూ పెరిగేటటువంటి మొక్క. సో ఇందులో ఇప్పుడు వేరు వ్యవస్థను కనుక చూసినట్టయితే ఇది మనకు గుబురు వేరు వ్యవస్థ లేదా అబ్బురపు వేరు వ్యవస్థను చూపిస్తాయి. ఇందులో ఈ వేర్లలో కూడా మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి మాడిఫై అయినటువంటి అంటే రూపాంతరం చెందినటువంటి వేరు వ్యవస్థను మనం చూడవచ్చు. సో ఇందులో ఎపిఫైటిక్ రూట్స్ అంటే ఏదైతే వృక్షోపజీవ వేర్లు ఉన్నాయో అందులో మనకు 2 రకాల వేర్లను మనం చూడవచ్చు. అందులో ఒకటి అంటు వేర్లని, 2 వెలామిన్ వేర్లని 2 రకాలుగా ఉంటాయి. అంటు వేర్లు ఏదైతే మొక్క మీద పెరుగుతూ ఉంటుందో ఆ యొక్క మొక్క యొక్క కాండ భాగాన్ని కిందికి పడిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి ఈ యొక్క అంటువేర్లు పనికొస్తాయి. నెక్స్ట్ దీనికి కావలసినటువంటి నీరు మరియు పోషక పదార్థాలను వాతావరణంలోనికి గ్రహించుకోవడానికి ఎందుకో ప్రత్యేకమైనటువంటి పొడుగుగా వేలాడుతూ ఉన్నటువంటి వేర్లు వ్యవస్థ మనం చూడవచ్చు. దాన్ని మనము వెలామిన్ వేర్లు అని చెప్తాం. అదే కొన్ని మొక్కల్లో అయితే మనకు ఇందులో ఫోటోసింథటిక్ రూట్స్ అంటే ఇవి వేర్లే ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగ క్రియను కూడా జరుపుతూ ఉంటాయి. ఇది టీనియోఫిల్లం అనే మొక్కలు మనకు సాధారణంగా కనిపిస్తుంటాయి. టీనియోఫిల్లంలో ఏం జరుగుతుందంటే
ఏవైతే వేర్లున్నాయో ఆ వేర్లు ఆకుపచ్చగా ఉండి, ఆ ఆకుపచ్చగా ఎందుకు ఉంటుందంటే అందులో పత్రహరితం ఉండడం వలన ఈ యొక్క వేర్లు ఆకుపచ్చగా ఉండి, సూర్యరశ్మి సమక్షంలో ఇవి కిరణజన్య సంయోగక్రియను జరుపుతూ ఉంటాయి. ఇటువంటి వేర్లను మనము కిరణజన్య కిరణజన్య సంయోగ క్రియను జరిపేటటువంటి వేర్లుగా పరిగణిస్తాము. తర్వాత అబ్జార్బింగ్ రూట్స్. సో ఇవి ఏవైతే పీల్చుకునేటటువంటి వేర్లు అంటే ఇవి పోషకాలను గ్రహించుకునేటటువంటి వేర్లు. వీటిలలో మనకు నెస్ట్ రూట్స్ అని అంటే గుబురుగా ఉన్నటువంటి గూడు వంటి వ్యవస్థను కలిగినటువంటి వేరు వ్యవస్థ. తర్వాత కొన్ని మనకు భూ అంతర్భాగంలో కొన్ని మైకోరైజాతోని కలిసి ఉన్నటువంటి వేరు వ్యవస్థను కూడా మనము చూడవచ్చు. సో ఇవి అబ్జర్వింగ్ అంటే వేరే వాటి మీద నివసిస్తూ వాటిలో ఉన్నటువంటి నీరు మరియు పోషక లవణాలను ఇవి వాటి యొక్క వేరు సహాయంతో ఇవి గ్రహించుకుంటూ ఉంటాయి. సో నెక్స్ట్ ట్యూబరస్ రూట్స్. కొన్ని మనకు ఇందులో కొన్ని దుంపలుగా మారినటువంటి కొన్ని వేర్లు కూడా మనకు కనిపిస్తాయి. తర్వాత ఇందులో కొన్ని వాయుగతంగా ఉండి అవి కాండాలుగా మారిపోయి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని భూగర్భ కాండాలు కొమ్ము లేదా దుంపల రూపంలో కూడా మనము చూడవచ్చు. తర్వాత ఇక్కడ క్లైంబింగ్ రూట్స్. కొన్ని వేర్లు ఆధారం కోసము వేరే యొక్క మొక్కల మీద గాని ఆధారం మీద ఎగబాకుతూ ఉంటాయి. అటువంటి వేర్లను కూడా మనం ఈ యొక్క కుటుంబంలో చూడవచ్చు. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఎపిఫైటిక్ రూట్స్. సో ఇక్కడ కింద ఉన్నటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయి ఇవి అంటి వేర్లు. ఈ యొక్క కిందికి వేలాడుతున్నటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనము వెలామిన్ వేర్లుగా పరిగణిస్తాము. సో ఇక్కడ నెస్ట్ రూట్స్ ఇంతకుముందు చెప్పిన గూడు వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి వేర్లు. ఈ వేర్లు గాలిలో ఎక్కువ మోతాదులో విస్తరించి గాలిలో ఉన్నటువంటి తేమను కావచ్చు, గాలిలో ఉన్నటువంటి ఇంకా వాటికి అవసరమైనటువంటి పదార్థాలను వీటి ద్వారా అవి లోపలికి పీల్చుకుంటూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ కాండము. సో కాండం యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ కాండము సహజంగా వాయుగతంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది అండర్ గ్రౌండ్ అంటే భూగర్భంగా కూడా ఇందులో ఉన్నటువంటి వేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు కాండం అనేది పొడవుగా పెరుగుతుంది. తర్వాత ఇది ఎగబాకుతూ కూడా ఉంటాయి. హెర్బేషియస్. ఇక్కడ మనకు కాండం ఏదైతే ఉందో ఇది లక్షణాలను ఏర్పరిచేటటువంటి బల్బోఫిలంలో మనకు సూడోబల్బ్ అంటే లఘు లక్షణాలను ఏర్పరిచేటటువంటి ఈ యొక్క కాండము. ఈ విధంగా కాండం అనేది మనకు బహుపద లేదా ఏకపద శాఖీయోత్పత్తిని చూపించేటటువంటి కాండం. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ పత్రం ఏదైతే ఉందో పత్రము సామాన్యంగా ఇక్కడ వాయుగతంగా ఉండి ఇవి సరళ పత్రాలను కలిగి ఉంటాయి. పత్రాలు అన్ని కూడా పుచ్చ రహితం ఏకాంతరంగా అమరి ఉంటాయి. అప్పుడప్పుడు అభిముఖంగా రెండు పత్రాలు ఒకే రెండు వరుసల్లో అమరి ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూడవచ్చు. కొన్ని మొక్కల్లో ఇక్కడ పత్రపీఠం అనేది పత్రదళం రసభరితంగా ఉండి సమాంతర ఈనెల వ్యాపనాన్ని చూపిస్తుంది ఇక్కడ. సో పూతికాహార మొక్కల్లో పత్రాలు క్షీణించి పొలుసుల వలె ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పినట్టు కొన్ని ఏవైతే పూతికాహార మొక్కలు ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి పత్రాలు కొన్ని ఇవి నశించిపోయి పొలుసాకుల స్కేల్ లీవ్స్, దీంట్లో నియోటియా ఈ మొక్కలో మనము వీటిని చూడవచ్చు. తర్వాత టీనియోఫిల్లంలో ఆల్రెడీ మనకు తెలుసు, అక్కడ పత్రాలు జరిపేటటువంటి ప్రక్రియను వేర్లు జరుపుతున్నాయి కాబట్టి విధిని వేర్లు జరుపుతున్నాయి కాబట్టి అక్కడ పత్రాలు కూడా నశించిపోయి ఉన్నాయి. తర్వాత కొన్ని మొక్కలు మనకి ఇక్కడ ఎడారి మొక్కల యొక్క లక్షణాలను కూడా చూపించేటటువంటి మొక్కలు ఈ కుటుంబంలో ఉంటాయి. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నటువంటి పుష్ప విన్యాసం. సో ఈ కుటుంబం ఇంత ప్రాచుర్యం పొందడానికి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి పుష్పాలే. సో పుష్ప విన్యాసాన్ని కనుక మనం మామూలుగా చూసినట్టయితే ఇందులో మనకు సింపుల్ రెసిమ్ అంటే ఇక్కడ మనకు సాధారణంగా స్పైక్ కావచ్చు. అంటే స్పైక్ అంటే ఇది కంకి పుష్ప విన్యాసం. ఇది గ్రీవస్థము లేదా శిఖరస్థంగా ఏర్పడి ఉంటుంది. తర్వాత
అండాశయాలకు పొడవాటి వృంతాలు ఉండడం వలన అండాశయాలకు పొడవాటి వృంతాలు ఉండడం వలన ఇవి అనిశ్చిత పుష్ప విన్యాసం వలె కనిపిస్తాయి. కాకపోతే ఇవి అనిశ్చిత పుష్ప విన్యాసం మాత్రము కాదు. సో ఇక్కడ కొన్ని పానికిల్ పుష్ప విన్యాసం కొన్నిట్లో ఏకాంత పుష్పాలు అంటే సింగిల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. కాకపోతే సాధారణంగా ఇందులో ఉన్నటువంటి పుష్ప విన్యాసం మాత్రం స్పైక్ లేదా కంకి పుష్ప విన్యాసం, లేకపోతే పానికిల్, లేకపోతే సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసాన్ని మనము ఈ కుటుంబ మొక్కల్లో చూడవచ్చు. సో స్టూడెంట్స్, ఇక ఇందులో ఉన్నటువంటి పుష్పాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, పుష్పాలు ఈ కుటుంబంలో చాలా ఆకర్షణీయంగా పెద్దవిగా ఉంటాయి. వర్ణయుతంగా అట్రాక్టివ్గా ఉండడం అనేది ఈ కుటుంబం యొక్క ముఖ్యమైన లక్షణం. తర్వాత ఇందులో ఉన్నటువంటి యొక్క పుష్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని చూపిస్తాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి పుష్పాలు అన్ని కూడా పుచ్చ సహితం, తర్వాత ద్విలింగక పుష్పాలే ఉంటాయి. ద్విలింగక పుష్పాలు బైసెక్సువల్. నెక్స్ట్ పాక్షిక సౌష్ఠవితాన్ని కల్పిస్తాయి. తర్వాత సంపూర్ణ పుష్పాలు, దాదాపు ఇందులో ఉన్నటువంటి కుటుంబంలో పుష్పాలన్నీ కూడా త్రిభాగయుతంగా ఉంటాయి. ట్రైమరస్ త్రిభాగయుతంగా ఉంటాయి. మరియు అండకోశోపరికం పుష్పాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందడానికి ముందే వాటి యొక్క వృంతం ఏదైతే ఉందో అది 180 డిగ్రీల వంపు కోణంతో పుష్పం ఈ విధంగా మెలితిరిగి ఉండడం వలన వాటి యొక్క పూర్వభాగం పరభాగానికి, తర్వాత పరభాగము పూర్వభాగానికి మార్పు చెందే లక్షణం ఈ కుటుంబ మొక్కల్లో మనం చూడవచ్చు. సో దీన్ని సాధారణంగా మనము రీసుపినేషన్ అని చెప్తాం. రీసుపినేషన్ ఏంటంటే పుష్పము పూర్తిగా అభివృద్ధి చెందక ముందే అందులో ఉన్నటువంటి వృంతం అండకోశం ఏదైతే ఉందో 180 డిగ్రీలు వంపు తిరిగి ఉండడం వలన ఇక్కడ పుష్పం పూర్వభాగము పరభాగానికి, పరభాగము పూర్వభాగానికి మార్పు చెందడం అనే దాన్ని మనము గమనించవచ్చు. దాన్ని మనం ఇక్కడ రీసుపినేషన్ అని పేర్కొంటాం. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ రీసుపినేషన్ వలన ఇక్కడ పుష్పం అనేది పూర్వభాగం పరాంతానికి, పరభాగం పూర్వాంతానికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క లాబెల్లం అనేది ఈ పుష్పంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగం. సో లాబెల్లం ఏమిటంటే ఇందులో ఇది తర్వాత చెప్తాం దీని గురించి వచ్చినప్పుడు. సో లాబెల్లం అనేది ఇందులో ఇక్కడ చూడండి, లాబెల్లం రైట్. ఇది లాబెల్లం అంటే ఈ యొక్క అతి పెద్దగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని కలిగినటువంటి ఒక ఆకర్షక పత్రం. రైట్, ఇక్కడ మనం కొన్ని పుష్ప భాగాలను గమనించవచ్చు. ఇక్కడ ఇది కేసర భాగం, ఇది స్టిగ్మాటిక్ సర్ఫేస్, ఇక్కడ పెటల్, ఇది 1వ పెటలు, 2వ పెటలు, 3వ పెటలు, 4వ పెటల్. ఈ విధంగా ఇందులో పెటల్స్ యొక్క అమరిక అనేది మనము చూడవచ్చు. సో ఇందులో ఉన్నటువంటివి కేసరాలు అంటే ఇవి పొలినియంలు, గుత్తులుగా ఉన్నటువంటి పరాగరేణువులు. ఇది కూడా మనకు తర్వాత ముందు వస్తుంది. ఇంకా సో ఇక్కడ పరిపత్రాలు, ముందుగా పరిపత్రాల గురించి చూసే ముందు ఇక్కడ మొత్తం పరిపత్రాల యొక్క సంఖ్య 6. ఈ యొక్క 6 పరిపత్రాలు కూడా 2 వరుసల్లో అమరి ఉంటాయి. ఇవి 3గా ఒక్కొక్క వరుసలో విడివిడిగా కానీ లేకపోతే కలిసి ఉండి కానీ ఇవి అమరి ఉంటాయి. సో వీటిలో మనకు చిక్కైన లేదా కవాటయుత పుష్పరచన మనం చూడవచ్చు. చిక్కైన వెల్వెట్ లేదా ఇంబ్రికేట్, చిక్కైన లేదా కవాటయుత పుష్పరచన అనేది మనకు ఈ కుటుంబం యొక్క పరిపత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ వెలుపలి వైపు ఉన్నటువంటి పరిపత్రాలు, వెలుపలి వలయంలో ఉన్నటువంటి 3 పరిపత్రాలు ఒకే విధంగా ఉంటాయి.
ఇవి చిక్కైన మరియు కవాటయుత పుష్పరచనను చూపుతాయి. తర్వాత లోపల వలయంలో ఉన్నటువంటి పరిపత్రాల్లో బేసి ఆకర్షక పత్రం, అంటే దీన్ని ఆడ్ పెటల్ అని చెప్తారు. ఆడ్ పెటల్, బేసి ఆకర్షక పత్రం ఏదైతే ఉందో మిగిలిన వాటి కంటే ప్రత్యేకంగా ఉండి దీన్ని ఉండడం వల్ల దీన్ని లాబెల్లం అని పిలవడం జరుగుతుంది. ఇంత ముందు వచ్చింది స్టూడెంట్స్ లాబెల్లం ఆర్ లిప్. సో ఇక్కడ మనం ఈ పుష్పంలో క్లియర్ గా చూడవచ్చు. ఇవి మొదటి వలయంలో ఉన్నటువంటి రక్షక పత్రాలతో సమానమైనటువంటి 3 అవి ఒకే విధంగా ఉంటాయి. తర్వాత రెండో వలయంలో ఉన్నటువంటి 3 పరిపత్రాల్లో అంటే ఆకర్షక పత్రాల్లో 2 ఒక విధంగా ఉండి మూడవ పత్రం ఏదైతే ఆడ్ పెటల్ ఉందో ఇది ప్రత్యేక లక్షణాన్ని చూపిస్తున్నటువంటి పత్రం, అంటే ఈ యొక్క ఆకర్షక పత్రం. దీన్ని మనము లాబెల్లం అని చెప్తాం, లేదా లిప్ పెటల్ అని కూడా చెప్పవచ్చు. సో లాబెల్లం అనేది అన్నింటికంటే డిఫరెంట్ గా ఉండి ఇది షేప్ లో కావచ్చు, స్ట్రక్చర్ లో కావచ్చు, దాని యొక్క కలర్ లో కావచ్చు, ఇది కంప్లీట్ గా దానికి వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్క మొక్కలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మొక్కల్లో కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క లాబెల్లం అనేది కట్లియా అనే మొక్కలో గరాటు ఆకారంలో, సిప్రిడియం అనే మొక్కలో స్లిప్పర్ ఆకారంలో, కొరిషాంతిన్ అనే మొక్కలో బకెట్ ఆకారంలో, ఓఫ్రిన్ అనే మొక్కలో స్పైడర్ ఆకారంలో, స్పాథోగ్లాటిస్ అనే మొక్కలో తమ్మెలుగా ఉన్నటువంటి లోబ్స్ ను కలిగి ఉండడం ఈ యొక్క లాబెల్లం యొక్క ముఖ్య లక్షణం. తర్వాత స్టూడెంట్స్ ఈ యొక్క కుటుంబం యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి అంటే ఏదైతే వేండా ఉందో వేండా యొక్క మొక్క, దాని యొక్క పత్రాలు, పుష్పాలు, ఈ విధంగా కొన్ని దీని యొక్క పుష్ప చిత్రం ఇవన్నీ మనం మళ్ళీ చూద్దాం స్టూడెంట్స్ ఇవి. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని స్లిప్పర్ షేప్ లాబెల్లం, బకెట్ షేప్ లాబెల్లం, స్పైడర్ షేప్ లాబెల్లం ఆర్ లోబ్డ్ గా ఉన్నటువంటి ఈ యొక్క లాబెల్లంలను కూడా మనము వివిధ మొక్కల్లో గమనించవచ్చు. తర్వాత కేసరాలు. సో స్టూడెంట్స్ ఇక్కడ ఏవైతే కేసరాలు ఉన్నాయో, సో కేసరాలకు ముందు కొన్ని మొక్కల్లో చూసినట్టయితే మనం ఈ యొక్క లాబెల్లం అనే దాని మీద మకరంద గ్రంథి కూడా ఉండడం అనేది కొన్ని మొక్కల్లో మనము గమనించవచ్చు. సో ఈ యొక్క మకరంద గ్రంథి ఉండడం కూడా ఈ యొక్క ఆర్కిడేసి కుటుంబం యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి. తర్వాత ఏదైతే ఈ యొక్క ఆండ్రూషియం కేసరావళి ఉందో ఈ యొక్క ఆర్కిడేసి కుటుంబంలో 1 లేదా 2 ఫలవంత కేసరాలు ఉండడం ఈ యొక్క కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. సో స్టూడెంట్స్ ఇక్కడ కేసరాల యొక్క కేసర దండాలు ఏవైతే ఉన్నాయో అవి కీలాగ్రంతో కలిసిపోయి ఉండడం వల్ల ఒక స్తంభం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. సో ఈ యొక్క స్తంభం వంటి నిర్మాణం ఏర్పడడం వల్ల దీన్ని మనము గైనాండ్రియం లేదా అండకోశోపరిచత్రం అని చెప్తాం. ఇంగ్లీష్ లో అయితే దీన్ని గైనాండ్రియం లేదా గైనోస్టీజియం, గైనాండ్రియం లేదా గైనోస్టీజియం. సో ఇక్కడ ఈ నిర్మాణం దాదాపుగా మన లాబెల్లం పెటల్ ఏదైతే ఉందో దానికి అభిముఖంగా ఉండడం వలన ఇది పుష్పానికి మరింత ఆకర్షణీయంగా ఏర్పడుతుంది. సో అవి కొన్ని మొక్కల్లో కొన్ని షేప్లను కలిగి ఉండడం మనం చూడవచ్చు. సో చాలా మొక్కల్లో ఇవి ఈ యొక్క స్తంభం యొక్క చివరి భాగాన ఇవి ముక్కు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. దీన్ని మనము రోస్టెల్లం అని కూడా పిలుస్తాం. రోస్టెల్లం ఇది 300 కిలోగ్రాన్ని కూడా చూపిస్తుంది. కొన్ని ఈ మొక్కల్లో మనకు 100 కిలోగ్రాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఇక్కడ కేసరాలను పట్టే ఈ యొక్క కుటుంబం మనకు 2 రకాలుగా డివైడ్ కావడం జరిగింది. ఆ కుటుంబాలను మనం ఇక్కడ ఒకటి మోనాండ్రే అని, 2 డయాండ్రే అని చెప్తూ ఉంటాం. సో మోనాండ్రే కుటుంబంలో మనం చూసినట్టయితే ఈ ఉప కుటుంబానికి చెందిన మొక్కలు ఎక్కువ మొక్కలు ఈ కుటుంబానికి చెంది ఉంటాయి. సో ఇందులో ఒక ఫలవంతమైన కేసరం ఉండి ఇది పూర్వాంతంలో అమరి ఉంటది. సో ఇది
ఫలవంతమైన 2 సంయుక్త కీలాగ్రాలు ఏదైతే స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం ఉందో అందులో ఉన్నటువంటి కీలాగ్రాలు ఏవైతే విడిపోయి సంయుక్తంగా ఉన్నటువంటి కీలాగ్రాలు ఉన్నాయో వాటిది ఇది అనుకొని ఇది రోస్టెల్లంతో కలిసి గైనోస్టీజియంను ఏర్పరుస్తుంది. సో ఇది అక్కడ ఉన్నటువంటి రోస్టెల్లంతో కలిసి ఇది గైనోస్టీమియంను ఏర్పరుస్తుంది. ఇక మిగిలిన కేసరాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా క్షీణించి ఉండడం అనేది ఈ యొక్క మోనాండ్రే కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ స్టూడెంట్స్, డయాండ్రీ. సో ఇందులో 2 ఫర్టైల్ స్టేమెన్స్. ఇందులో 2 ఫలవంతమైనటువంటి ఈ యొక్క 2 ఈ యొక్క పరాగకోశ ఈ యొక్క కేసర దండాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ యొక్క స్టిగ్మాను ఆనుకొని ఉండి ఉంటాయి. కాకపోతే ఇందులో ఏంటిదంటే స్తంభాన్ని ఏర్పరుస్తాయి. కాకపోతే ఇక్కడ రోస్టెల్లం అనేది ఏర్పడదు. ఇందులో ఈ యొక్క డయాండ్రేలో రోస్టెల్లము అనేది ఏర్పడకపోవడం అనేది దీని యొక్క లక్షణం. తర్వాత ఇవి మొత్తం కలిసి ఒక పెద్ద వందె కేసరంగా మారి పూర్తిగా క్షీణించి ఉంటాయి. మిగిలినటువంటి కేసరాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా క్షీణించి ఉంటాయి. తర్వాత పరాగ కోశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం ద్వికక్షికంగా అంతర్ముఖంగా నిలువు స్ఫోటనం చూపిస్తూ పరాగ కోశంలోని పరాగ రేణువులు విడివిడిగా కానీ లేకపోతే చతుష్కాలుగా కానీ లేకపోతే పొలినియములుగా కానీ ఏర్పడి ఉండడం ఈ యొక్క కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. సో దాదాపుగా ప్రతి పరాగ కోశంలో 2 నుండి 8 సంఖ్యలో పొలినియంలు ఏర్పడి ఉండవచ్చు. సో ఈ ప్రతి ఒక్క పొలినియం కనుక మనం చూసినట్టయితే ఒక సన్నటి తాడు వంటి నిర్మాణం ని ఆనుకొని ఆ యొక్క తిత్తి వంటి నిర్మాణం అనేది అతుక్కొని ఉంటుంది. సో ఈ యొక్క పొలినియం యొక్క చివర ఏదైతే ఉందో ఆ చివర భాగంలో ఒక జిగురు బిళ్ళ వంటి గ్రంథి ఉంటుంది. దీన్ని వ్యాసిడియం అని అంటారు. ఈ యొక్క వ్యాసిడియం ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాసిడియం అనేది జిగురు బిళ్ళ వంటి గ్రంథి నిర్మాణం. సో మొత్తం ఈ యొక్క నిర్మాణాన్ని కలిపి మనము పోలినేరియం అని చెప్పవచ్చు. సో పోలినేరియం అనేది ఈ యొక్క ఆర్కిడేసి కుటుంబంలో ఉన్నటువంటి ఇదొక ముఖ్యమైన లక్షణం. రైట్. సో ఇక్కడ కొన్ని మనం చూడొచ్చు 3 ఫర్టైల్ ఎందులో ఉంటాయో, తర్వాత 5 దేంట్లో ఉంటాయి. ఇవన్నీ మనము ద్వికక్షికాలని, తర్వాత ఇవి మోనాడ్స్ అని, టెట్టాడ్స్ అని, పొలినియాలని ఆల్రెడీ ఇంతకుముందు మనము చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ కింద ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా వాటిలో ఉన్నటువంటి పరాగ కోశాల యొక్క పొలినియములని కూడా మనము చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అండకోశం. సో స్టూడెంట్స్ ఇక్కడ అండకోశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇది త్రిఫలదళ ట్రైకార్పెల్లరీ నిమ్న సంయుక్త ఏక బిలయుత యూనిలాక్యులార్ ఏక బిలయుత ఓవరీ సుపీరియర్ అంటే నిమ్న అండాశయాన్ని చూపించేటటువంటి అనేక అండాలు కుడ్య అండన్యాసం మీద అమరి ఉండడాన్ని మనము గమనించవచ్చు. పెరైటల్ ప్లాసెంటేషన్ కుడ్య అండన్యాసం మీద అమరి ఉండడాన్ని మనం ఈ కుటుంబంలోని ఫలాలలో లేకపోతే అండాశయంలో మనము చూడవచ్చు. తర్వాత ఇక్కడ ఈ యొక్క అపోస్టేసియా యొక్క మొక్కలు దీంట్లో మనకు ట్రైలాక్యులర్ అంటే త్రిఫలదళ ప్లాసెంటేషన్ చూడవచ్చు. తర్వాత టర్మినల్ స్టైల్ అనేది కీలాగ్రం అనేది కొంచెము టర్మినల్ గా, నెక్స్ట్ స్టిగ్మా అనేది ట్రైలోబులుగా అంటే 3 భాగాలుగా 3 గదులుగా విభజించి ఉండడాన్ని కూడా మనం ఇందులో గమనించవచ్చు. తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ పాలినేషన్
పరాగ సంపర్కం గనుక మనము చూసినట్టయితే ఇందులో మనకు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఇక్కడ మనము పరాగ సంపర్కాన్ని గమనించవచ్చు. సో ఇందులో ఆర్కిడ్ లో జనరల్ గా స్టూడెంట్స్ మనకు కీటక పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ పుష్పాలు అనేటివి చాలా పెద్దవిగా, ఆకర్షణీయంగా, పరిమళయుతంగా మరియు వాటిల్లో ఉన్నటువంటి మకరందం వలన, తర్వాత లాబెల్లం యొక్క అట్రాక్షన్ వలన వివిధ రకాల కీటకాలు మొత్తం కూడా ఈ యొక్క పుష్పాల యొక్క ను దర్శిస్తూ ఉంటాయి. అంటే కీటకాలను ఆ యొక్క పుష్పాలు ఆటోమేటిక్ గా ఆకర్షిస్తూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క పుష్పాలు ఏవైతే 180 డిగ్రీల కారణంతో మెలితిరిగి ఉండడం వలన లాబెల్లం అనేది పుష్పం యొక్క ముందు తలం నుండి పరాంత తలానికి చేరడం వలన ఈ యొక్క కీటకాలు వాటి మీద వాలడానికి కూడా ఇది మనకు అత్యంత అనుకూలంగా పుష్పాలు అనేటివి అమరి ఉంటాయి. సో జనరల్ గా ఈ యొక్క కుటుంబపు మొక్కల్లో పుంభాగ ప్రథమోత్పత్తి అంటే స్త్రీ మొక్కల స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల కంటే పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ముందుగా పక్వానికి రావడం వల్ల ఇక్కడ ఆత్మ పరాగ సంపర్కం అనేది నిరోధించబడి పరపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క పరాగ సంపర్కం అనేది జరగడానికి ఎక్కువ మొక్కల్లో ఎక్కువ పుష్పాల్లో ఒకేసారి అధిక మొత్తంలో ఇక్కడ పరాగ సంపర్కం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జిగురుతో కలిసినటువంటి ముద్దల వంటి పొలీనియములు ఈ యొక్క కుటుంబంలో ఉండడం వలన అవి ఆ యొక్క రోస్టర్లం యొక్క కొన భాగంలో జిగురు తలంతో అమరి ఉంటాయి. అక్కడ అమరి ఉండడం వలన మకరందం కోసం వచ్చినటువంటి కీటకాలు లాబెల్లంపై వాలినప్పుడు రోస్టర్లంలోని కొంత భాగం లేదా మొత్తం భాగము ఆ యొక్క స్థానభ్రంశం లేదా వాటి యొక్క స్థాన చలనం జరగడం వలన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పొలినియంలు మొత్తం కూడా వాటి యొక్క శరీరానికి అంటుకుంటుంది. ఈ యొక్క అంటుకోవడం వలన పొలినియంలు మళ్ళీ వేరొక మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అంటుకున్నటువంటి పొలినియములు ఆ యొక్క మొక్క యొక్క పొలినియములతోని ఆ యొక్క మొక్క యొక్క స్త్రీ నిర్మాణాలతోని కలిసి మొత్తానికి మాత్రం ఇక్కడ ఈ యొక్క కీటకాల వలన అనేది ఈ యొక్క పొలినియంల ద్వారా అక్కడ పరాగ సంపర్కం అనేది అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సక్సెస్ఫుల్ గా ఈ యొక్క పరాగ సంపర్కం జరుగుతుంది. తర్వాత ఓఫ్రిన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతిలో ప్రత్యేకంగా పరాగ సంపర్కం జరుగుతుంది. అయితే ఇక్కడ పుష్పం ఏదైతే ఉందో ఆ యొక్క పుష్పంలో మకరందం కానీ మంచి అట్రాక్టివ్ గా ఉన్నటువంటి పుష్పాలు కానీ ఏవి కానీ ఉండవు. కాకపోతే ఆ ఏర్పడినటువంటి పుష్పం ఏదైతే ఉందో అది బయట నుండి చూడడానికి మనకు ఒక స్త్రీ తేనెటీగను పోలినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు పురుష తేనెటీగ ఏదైతే ఉందో వచ్చి దాంతోని ఆ యొక్క సంపర్కం జరపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి ఆ యొక్క పొలినియములు కానీ పరాగరేణువులు కానీ దీని ద్వారా ఒక్కొక్క మొక్కకు అలా వేరే ఒక మొక్కలకు చేరి అక్కడ పరాగ సంపర్కం అనేది జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఇందులో జరుగుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి పుష్ప యొక్క ఫలాన్ని కనుక మనం చూసినట్టయితే ఫలం అనేది ఇందులో కక్ష విదారక గుళిక, తర్వాత 3 నుండి 6 భాగాలుగా ఈ యొక్క ఫలం అనేది పలుకుతుంది. అరుదుగా మృదు ఫలాలు కూడా ఉంటాయి. విత్తనాలు చాలా చిన్నవిగా సూక్ష్మముగా అనేక సంఖ్యలో ఏర్పడి ఉంటాయి. అంకురచ్ఛేదం ఉండదు. తర్వాత ఇవి గాలి ద్వారా సాధారణంగా ఒక చోటు నుండి ఇంకొక చోటికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ వీటి యొక్క మనము సో పుష్ప చిత్రాన్ని కనుక మనం ఒకసారి మంచిగా పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి, పుచ్చ సహితం ఇక్కడ వెలుపలి వైపున 3 పరిపత్రాల్లోని 3, లోపలి వైపున ఉన్నటువంటి పరిపత్రాలు 3, దాంట్లో 2 ఒక విధంగా, ఇది ఒకటి ఏదైతే ఉందో ఇది మనకు లాబెల్లంగా ఇక్కడ మనం గుర్తించవచ్చు దీన్ని. తర్వాత లోపల ఉన్నటువంటి ఈ యొక్క కేసరాలు 3 ఫలదళాలు,
తర్వాత ఒకటే యొక్క కేసరం అనేది ఫలవంతంగా ఉండడాన్ని కూడా మనము గమనించవచ్చు. సో ఇవి ఫలాలు. నెక్స్ట్ ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను చూసినట్టయితే ఇందులో మనకు అధిక శాతం మొక్కలు మనకు అలంకరణ కోసం పెంచేటటువంటి పెరుగుతున్నటువంటి అందమైన మొక్కలు కాగా కొన్ని మెడిసిన్ వాల్యూ మందు మొక్కలుగా కూడా కొన్ని మొక్కల్ని మనము చూడవచ్చు. సో ఇక్కడ డెకరేషన్ ఆఫ్ వాండా రూట్స్, వాండా మొక్క యొక్క వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఫస్ట్ మనం వీటిని ఈ యొక్క మెడిసిన్ ప్లాంట్స్ యొక్క చూసినట్టయితే ఇక్కడ వాండా యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో మనకు బాడీ పెయిన్స్ కు వీటిని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క డెండ్రోబియం ఓవేటం మొక్క రసాన్ని ఏదైతే ఉందో దాన్ని మనము విరోచనకారిగా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ యులోఫియా లోని అనృత లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అనృత లక్షణాలను స్త్రీ పురుషుల్లో లైంగిక వైంధత్వ నివారణకు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఆరోమాటిక్ ప్లాంట్స్ అంటే కొన్ని మొక్కల నుండి ఇక్కడ మనకు ఈ యొక్క నూనెను వాటి నుండి తీయడం, తర్వాత ఈ యొక్క వెనిల్లా ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఐస్ క్రీమ్ లో వాడడం, తర్వాత చాక్లెట్లలో వాడడం అనేది మనం చూడవచ్చు. తర్వాత కొన్నిట్లో మనకు ఫైబర్స్ డెండ్రోబియం నుండి మనము కొన్ని ఈ యొక్క నార నుండి తీసినటువంటి దాంతో కొన్ని మనము టోపిల్ లాంటి నిర్మాణాలు హ్యాట్స్ ను తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే చాలా రకాల మొక్కలు ఏవైతే ఉన్నాయో యొక్క ఆర్కిడ్స్ ఇవి మనకు అలంకరణ కోసం పెంచబడుతున్నాయి. తర్వాత ఇవి మనకు గార్డెన్ లో అధికంగా పెంచబడేటటువంటి మొక్కలు ఈ యొక్క వెనిలా కావచ్చు, వాండా కావచ్చు, ఆర్కిడ్స్ కావచ్చు, ఈ మొక్కల్ని అన్నింటి కూడా మనము ఎగుమతుల కోసం వీటిని అలంకరణ కోసం పెద్ద మొత్తంలో సాగు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ప్లాంటెన్థెరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ట్యూబర్స్ ఏవైతే ఈ యొక్క వాటిలో ఉన్నటువంటి కందాలు ఉన్నాయో వాటిని మనము తినడానికి ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అట్రాక్టివ్ గా ఉన్నటువంటి కొన్ని పుష్పాలను గమనిద్దాం. సో ఇక్కడ కనిపించేటటువంటి ఇదంతా కూడా ఇది లాబెల్లం. నిజంగా చాలా అందమైనటువంటి పుష్పాలను కలిగి ఉన్నటువంటి అందమైన కుటుంబం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కుటుంబం నుండి మీకు ఎటువంటి సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్టయితే తప్పకుండా మీరు నా యొక్క మెయిల్ కానీ లేకపోతే నా యొక్క మొబైల్ కానీ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క మీ యొక్క సమస్యకు నేను సమాధానాన్ని ఖచ్చితంగా చెప్తానని చెప్తూ ఈ యొక్క అందమైనటువంటి కుటుంబాన్ని ఇంతటితో ముగించేస్తున్నాను. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.